हाय फ्रेंड्स नमस्ते अंडी वेलकम टू लेनेट्स किचन अंड व्लॉग्स నేను మీ మాధురి ఓకే అండి ఇవాళ అయితే మనం కమ్మగా మునక్కాడ ఉల్లిపాయ కూర చేసేసుకుందామండి అదేనండి ఉల్లిపాయ ములక్కాయ టమాటా వేసేసి కర్రీ చేస్తాం కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ గా ఈజీగా అయిపోయే రెసిపీ అన్నమాట చాలా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాకపోతే ఆనియన్స్ మాత్రం కట్ చేసుకోవడానికి టైం పడుతుంది అంతే ఓకే అండి ఇదిగోండి ఈ విధంగా టమాటోస్ ములక్కాయలు ఆనియన్ తీసుకోవాలి గ్రీన్ చిల్లీ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లిని ఫ్రెష్ గా అయితే దంచేసుకుందాం ఈ విధంగా ఫ్రెష్ గా దంచుకోవడం వల్ల కమ్మటి సువాసన చక్కటి రుచి అయితే వస్తుంది కర్రీకి ఓకే ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ యాడ్ చేసేసి ఇందులో మనం మునక్కాడలు ఫస్ట్ వేయించుకున్నట్లయితే మునక్కాడల్లోకి కమ్మగా పడతాయండి మసాలాలన్నీ కూడా అంటే ఉప్పు కారాలు మనం వేస్తాం కదా అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా పడతాయి అన్నమాట సో ఒక 2 మినిట్స్ పాటు చక్కగా మనం ఆయిల్లో ఇలా మునక్కాడల్ని ఫ్రై చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ వీటిని సపరేట్గా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అదే ఆయిల్లో సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరిగిన ఆనియన్స్ అండి అండ్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేయాలి ఈ ఆనియన్స్ అనేది మనం ఎక్కువే వేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆనియన్ కర్రీ కదా ఇది ఎక్కువగా ఆనియన్స్ అనేది ఉండాలి ఓకేనా అయితే ఇవి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే గ్రేవీ లాగా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి గ్రేవీగా ఉంటుందన్నమాట అందుకే మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి దీంట్లో కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసేసి బాగా కలియబెట్టేసుకుందాం ఇవి చాలా పర్ఫెక్ట్గా మనకి ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి కలిపేసి కూర కలగొలుపు కూరలాగా కూడా చేసుకోవచ్చండి నేనైతే ఇది ఫ్రై లాగా చేస్తున్నాను అనమాట ఓకే మొత్తానికైతే ఇలా మొత్తం కలియబెట్టేసుకున్న తర్వాత మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని దాన్ని కూడా మనం కమ్మటి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వేయగానే కమ్మటి సువాసన అయితే రాదండి వేసి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేస్తూ ఉన్నట్లయితే మాత్రమే కమ్మటి సువాసన వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్గా ఉన్న కర్రీ లీవ్స్ని వేసేసుకొని అవి కూడా చిటపట్లాడించేద్దాం పర్ఫెక్ట్ ఇలా మొత్తం కూడాను బాగా వేగాలండి చూసారా ఆనియన్స్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయింది కదా ఓకే ట్రాన్స్పరెంట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇందులో తగినంత కారం చూసుకొని వేసుకోవాలి గరం మసాలా కాస్త యాడ్ చేసుకున్నానండి దీన్ని బాగా కలియబెట్టేసేసుకొని దీంట్లో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలండి టమాటోస్ కాస్త కచ్చాపచ్చాగా దంచుకొని అంటే ఎలా చెప్పాలి కోర్స్గా బ్లెండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు బట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గించేసుకోవాలి మనకి ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల ఆయిల్ అనేది కాస్త సపరేట్ అవుతుంది చూసారా ఇలా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి మధ్య మధ్యలో కలియబెట్టుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ టైంలో మనం కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి గ్రేవీ కర్రీ లాగా ప్రిపేర్ అవ్వాలి కదా అలానే మరీ పులుసుగా కాదు అలానే మరీ గుజ్జు అదే ఎలా చెప్పాలి ఫ్రై కాదు కాబట్టి గ్రేవీ లాగా రావాలి కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ యాడ్ చేసినాక ఒక 5 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలియబెట్టుకుంటూ బాగా తిప్పుకుంటూ చక్కగా కుక్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అన్నమాట టేస్ట్ మాత్రం అద్దరిపోతుందంటే ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసేసుకొని చాలా పర్ఫెక్ట్గా ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే తీరుతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్